భ్రష్టులైన వారి కోసం దైవ గ్రంథం ఏం మాట్లాడుచున్నది? భ్రష్టులైన వారులారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను. యెరెమీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటి తిని, కానీ జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే నీవు ఎట్లా భ్రష్ట సంతానము అయితివి. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. భ్రష్టులు కాక భక్తులుగా ఉంటే ప్రభు మనలో ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ఆల్రెడీ వీటి కొరకు పార్ట్ 1 ఎవరు భ్రష్టులు అవుతారు, పార్ట్ 2 ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారు అనే విషయం కొరకే నేను వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఆ వీడియోస్ కూడా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను.